మరియమ్మ మాతాకి ఈరోజు మేము పెగడపల్లి గ్రామంలో అర్జనలమైనటువంటి దళితుల్లో మాదిగ వర్గమైనటువంటి మాదిగ జాతికి ఆడ కూతురైన పార్వతీమాత స్వరూపమే ఈ మరియమ్మ మాత అనేసి పెద్దలు మా పూర్వీకులు అందరూ చెప్పారు. అయితే గ్రామ దేవతల్లో ఈ మరియమ్మ దేవికి చాలా ప్రాధాన్యత ఉన్నది. గతంలో మన పూర్వీకులు ప్రతి సంవత్సరము ఊర పండుగ కానీ ఇంకా పెద్ద పండుగ కానీ చేసేవాళ్ళు. మరియమ్మ దగ్గర పండుగ చేసిన తర్వాతనే మహాలక్ష్మీదేవి దగ్గర పండుగ చేసేవాళ్ళు. అయితే ఈ మరియమ్మ మాతకు ప్రతిసారి కూడా పండుగ చేసేవాళ్ళు. ఈ కొన్ని రోజుల నుంచి కుల వృత్తులని మునిగిపోవడం వల్ల ప్రతి సంవత్సరం వడ్రంగి చేత చెక్కించిన చెక్క విగ్రహంతో పూజా పురస్కారాలు నడిపిస్తుండే. అయితే ఇప్పుడు అదంతా కుల వృత్తులు పోయినాయి. మంచిగా ఒక గుడి కట్టుకున్నాలని ఆలోచన మాలో అందరిలో ఆ దేవి కలిగించి మాకందరికీ గుడిని కట్టించరు అనేసి ఆమె అభయం ఇవ్వడంతో అంటే ఆమె కరుణతోటే ఈ గుడి కట్టాలని ఆలోచన కలిగింది. అందరం కూర్చొని పెద్దలందరం కూర్చొని గుడి కట్టించుకోవడం జరిగింది. అయితే ఈ గుడి కట్టడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉన్నది. ప్రతి ఇంటి నుంచి పుట్టిన ప్రతి తొట్లేలో ఉన్న పిల్లగాడి నుంచి పండు ముసలి వరకు వాళ్ళ కాంట్రిబ్యూషన్ అంటే వాళ్ళ వంతు సహాయం చేసి ఈ గుడి కట్టడానికి సాయం చేశారు. కేవలము హరిజనులే కాకుండా గ్రామంలో ఉన్న ప్రతి కుల పెద్దలు కుల సంఘాల వాళ్ళు కూడా అట్లాగే ఫ్రెండ్స్ ఇతర గ్రామ నాయకులు కూడా ఎంతోమంది వారికి తోచిన విధంగా ఆర్థిక సాయం చేసిర్రు, వస్తు రూపమైన సహాయం చేసిర్రు. ఈ గుడి నిర్మాణానికి భాగస్వాములై అమ్మవారి కటాక్షములు వారికి ఎలవేళ ఉండాలనేసి ఈ విధంగా సహాయ సహకారాలు అందించినందుకు మేము కూడా కష్టపడి బ్రహ్మాండంగా మేము గుడి కట్టుకున్నాము. ఈ గుడిలో నిత్య పూజ వర్ధిల్లాలనేసి దానికి మేము కూడా ఖచ్చితంగా ప్రతిరోజు సాంప్రదాయబద్ధంగా పూజలు చేసుకొని అమ్మవారి కృపకు మాకు అట్లాగే గ్రామానికి మంచి కలగాలని కోరుకుంటూ ఇక నుంచి ప్రతిరోజు అమ్మవారి ఆలయంలో పూజా పురస్కారాలు శాస్త్రబద్ధంగా చేయుటకు మేము నిశ్చయించుకున్నాము. దీనికి అమ్మవారు కూడా మాకు శక్తి సహాయాలు ఇవ్వాలని కోరుతూ గ్రామాన్ని కూడా కాపాడాలనేసి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతోటి ఉండే విధంగా అమ్మవారు మాకు అందరికీ కరుణించి కటాక్షించి చల్లగా చూడాలని కోరుకుంటూ